అక్కడ వెళ్తూ బాగాలేదని మీరు నాకు డెలివరీస్ చేశారు. అవును, మీటింగ్ లో డెలివరీ చేశారు. 2 months నుంచి అప్పుడు చేసిన తర్వాత మళ్ళీ నేను పండుకున్న పరుపు నుంచి తిరిగి లేయలేదు. 2 months పండుకున్నా. అక్కడ అమ్మగారికి ప్రేయర్ చేపించుకున్నాను నేను. చర్చి బిలీవర్గా ఉన్నాను. చేసిన తర్వాత పూర్తి క్యూర్ అయిపోయింది. ఈ రోజు చర్చికి వచ్చేసాను. 2 months పండుకుని ఈ రోజు వచ్చేసాను. 2 months తర్వాత మళ్ళీ నేను బాగా పెయిన్ వచ్చి పూర్తి సుస్తాయి, పూర్తి బెడ్ రిన్ అయిపోయాను. అంతకుముందు సుస్తాయి, బెడ్ రిన్ అయిపోయారు. కండూల్ మీటింగ్ లో చేసిన తర్వాత తగ్గిపోయింది. అప్పటి నుంచి మీకు నొప్పి లేదు. ఏ నొప్పి ఉండేదండి మీకు? ఏమి ఇదల్లా మొత్తం పెయిన్ అసలు డొక్కలో మొత్తం కూడా నొప్పి ఉండేది. ఈ ఆటి వల్ల పెయిన్ మొత్తం పెయిన్ ఉండేది. హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నారా? 2-3 సార్లు చెక్ చేసుకుంటే బాబు ఏం లేదా అని చెప్పారు. ఏమి లేదు, అంత రిపోర్ట్ నార్మల్ ఉందని చెప్పారు. అయినా కానీ నొప్పి వచ్చేది. డాక్టర్ ఏం చెప్పాడు? ఏం లేదు అదే చెప్పారు. వాళ్ళ డాక్టర్లు తిడుతున్నారు మళ్ళీ రావద్దు బాబు అని. రావద్దు బాబు అని డాక్టర్లు మళ్ళీ రావాలని మళ్ళీ రావద్దు అంటున్నారు. ఆ రిపోర్ట్ 2 సార్లు తీస్తే 2 సార్లు నార్మల్ వచ్చింది. వాళ్ళు తిడుతున్నారు సార్ మళ్ళీ రావద్దు బాబు ఏం లేదు పో అంటున్నారు. ఇదేంది డాక్టర్లు వస్తే గిరాకీ వస్తుంది, డబ్బులు వస్తాయి, వాళ్ళకి బిజినెస్ అవుతుంది. అలాంటి డాక్టర్ మళ్ళీ రావద్దని తిట్టాడు. మళ్ళీ రాకు, నువ్వు ఫీజు వద్దు, నీ స్కానింగ్ వద్దు, నువ్వు ఇచ్చే డబ్బులు వద్దు, మెడిసిన్ ఇవ్వద్దు, రావద్దని డాక్టరే అన్నాడు. చూసారండి, తిట్టి పంపించేశాడు. ఇక నేను ఆ కర్నూలు మీటింగ్ లో డెలివరీ చేసిన తర్వాత ఆ దయ్యం దెబ్బకి వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుంచి మీకు నొప్పి లేనే లేదు, నొప్పి రానే లేదు. అయితే ఒక 2 భార్య భర్తలు 3 years బ్యాక్ విడిపోయారు. అయితే అమ్మాయి కోర్టులో కేసు వేసింది విడాకుల గురించి. అయితే నాకు చెప్తే నేను వాళ్ళిద్దరు విడాకులు క్యాన్సల్ అయిపోయి ఇద్దరు ఏకమైతే మళ్ళీ సికింద్రాబాద్ బేది టవర్ చర్చిలో సాక్ష్యం చెప్పుకుంటాను చెప్పుకున్నాను. అయితే విడాకులు క్యాన్సల్ అయిపోయినాయి. వాళ్ళిద్దరు నిన్న కలిశారు సార్. విడాకులు క్యాన్సల్ అయిపోయింది, ఇద్దరు భార్య భర్త ఇద్దరు కలిశారు. కలిసి ఇప్పుడు కాపురం చేస్తున్నారు. వావ్, ఇది మహా సాక్ష్యం, గొప్ప సాక్ష్యం అండి. ఎవరండి కేసు వేసింది? ఎవరు వేశారు? అమ్మాయి వేసిందా? ఇప్పుడు అబ్బాయి కేసు వేస్తే త్వరగా విడాకులు. దానికి తోడు వాళ్ళకి చిన్న పాప ఉంది సార్, పుట్టిన 3 months, అమ్మాయి పుట్టిన 3 months కి విడిపోయారు. నిన్న కలిశారు వాళ్ళు, విడాకులు క్యాన్సల్ అయ్యి. విడాకులు కలిసారు. ఇప్పుడు అమ్మాయి భార్యనే కేసు వేసిందా? అమ్మాయి నాకు విడాకులు కావాలని చెప్పేసి ఇతను వద్దు, ఇతను పాపిస్టుడు, ఇతను మెంటల్ సీతని వద్దని చెప్పేసి ఆమెనే కేసు వేసింది. ఇప్పుడు లేడీస్ కేసు వేస్తే విడాకులు వస్తాయా లేవండి? ఈజీగా వస్తున్నాయి. పురుషులు వేస్తే మాత్రం అసలు చాలా కష్టమవుతుంది. కానీ లేడీస్ కనుక కేసు వేసి నాకు విడాకులు కావాలంటే ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఆమె విసిపోయి కేసు వేసి ఎందుకు వేసింది? అది కేసు ఎందుకు వేసింది? ఏదో గొడవలు అయిపోయి వాడు ఏదో కొట్టేసి ఉండొచ్చు. అయితే విసిపోయి నాకు ఈ భర్త వద్దు, వీడు వద్దు, మెంటల్ వద్దని చెప్పేసి వెళ్ళి కేసు వేసింది. వాళ్ళుగా సపరేట్ అయ్యే పరిస్థితుంది. కానీ మీరు అనుకున్నారు ప్రభా నేను సాక్ష్యం, వాళ్ళు మీకేమైతారండి? మీ ఊరోలా సార్ ఫ్రెండ్ అయితే నేను ఎంత ప్రేయర్ చేసిన నాకు జవాబు రాదు. కేవలం సాక్ష్యం చెప్పుకుంటా అంటే విడాకులు క్యాన్సల్. మీరు ప్రార్థన చేశారా? మస్తు 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాను కార్యం, కానీ సాక్ష్యం చెప్పుకుంటా అంటే కార్యం. 3 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. 3 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. 3 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఇది 3 ఏళ్ళ నుంచి మీరు ప్రార్థన చేస్తా ఉన్నారు. అయినా ఏం కాలేదు. కానీ సాక్ష్యం చెప్పుకుంటా క్యాన్సల్ అయిపోయినాయి. మీరు సాక్ష్యం చెప్పుకుంటాం ప్రభు అనుకోగానే ఇన్నాళ్ళు చేసిన ప్రార్థనకు ఫలితం రాలే. కానీ సాక్ష్యం చెప్పుకుంటాను బేతల్లవ చర్చిలో సాక్ష్యం చెప్పుకుంటే ప్రభు అనగానే కార్యం జరిగింది. ఇప్పుడు కేసు ఎవరు విత్డ్రా చేసుకున్నారు? భార్య విత్డ్రా చేసుకున్నారు. అమ్మాయి చేసుకుని ఇప్పుడు భర్త ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు కలిసి కాపురం చేస్తున్నారు. భార్య భర్తకు అన్నం బిర్యానీ వండి పెడుతుంది. రేపు వచ్చే సండే కూడా ఇక్కడికి వస్తున్నారు సార్ వాళ్ళు. రేపు వచ్చే సండే ఇక్కడికి వస్తామన్నారు. వచ్చే సండే వచ్చి సాక్ష్యం చెప్తున్నారా? వావ్, ఇది మామూలు సాక్ష్యం కానే కాదు. గట్టిగా చప్పలు కొట్టండి. ఇక బేతల్ టవర్ చర్చిలో దేవుడు కార్యాలు చేస్తున్నాడు. భార్య నాకు వద్దు అని కేసు వేసిన భార్య కూడా దేవుడు కార్యం చేసి కేసు విత్డ్రా అయిపోయింది. భార్య భర్తలు కలిసి ఉంటున్నారు. ఇది అద్భుతం. ఇది బేతల్ టవర్ చర్చి ద్వారా కుటుంబాలు కట్టబడుతున్నాయి, విడాకులు క్యాన్సల్ అవుతున్నాయి, జీవితాలు మార్చబడుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు భార్యను భర్తల్ని మారుస్తున్నాడు, కుటుంబాన్ని కట్టుచున్నాడు. ఇది ఎంత గొప్ప సాక్ష్యం అండి. మీకు తెలుసా, భార్య భర్తల పంచాయతీ పోలీస్ స్టేషన్కి వచ్చిందంటే వాళ్ళ ఎత్తి మీద టోపీ కింది తీసి బాధపడతారు. అవునా? ఇక లాయర్లు అయితే వచ్చిన కాడికి దండుకునే ప్రయత్నం చేస్తారు, లేదంటే ఆ కేసు తెగదు, ముడిపడదు. అవునా? ఇంకొక సాక్ష్యం సార్, చెప్పండి. కర్నూలు మీటింగ్ వచ్చాను నేను. అక్కడ వెళ్తూ బాగాలేదని మీరు నాకు డెలివరీస్ చేశారు. అవును, మీటింగ్ లో డెలివరీ చేశారు. 2 months నుంచి అప్పుడు చేసిన తర్వాత మళ్ళీ నేను పండుకున్న పరుపు నుంచి తిరిగి లేయలేదు.
2 months పండుకున్నా. అక్కడ అమ్మగారికి ప్రేయర్ చేపించుకున్నాను నేను. చర్చి బిలీవర్గా ఉన్నాను. చేసిన తర్వాత పూర్తి క్యూర్ అయిపోయింది. ఈ రోజు చర్చికి వచ్చేసాను. 2 months పండుకుని ఈ రోజు వచ్చేసాను. 2 months తర్వాత మళ్ళీ నేను ఏమైంది 2 months ఏమైంది? బాగా పెయిన్ వచ్చి పూర్తి సుస్తాయి, పూర్తి బెడ్ రిన్ అయిపోయాను. అంతకుముందు సుస్తాయి బెడ్ రిన్ అయిపోయారు. కండూల్ మీటింగ్ లో చేసిన తర్వాత తగ్గిపోయిందా? తగ్గిపోయింది. అప్పటి నుంచి మీకు నొప్పి లేదు? ఏ నొప్పి ఉండేదండి మీకు? ఏమి ఇదల్లా మొత్తం పెయిన్ అసలు డొక్కలో మొత్తం కూడా నొప్పి ఉండేది. ఈ ఆటి వల్ల పెయిన్ మొత్తం పెయిన్ ఉండేది. హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నారా? 2-3 సార్లు చెక్ చేసుకుంటే బాబు ఏం లేదా అని చెప్పారు. ఏమి లేదు, అంత రిపోర్ట్ నార్మల్ ఉందని చెప్పారు. అయినా కానీ నొప్పి వచ్చేది. డాక్టర్ ఏం చెప్పాడు? ఏం లేదు అదే చెప్పారా? వాళ్ళ డాక్టర్లు తిడుతున్నారు మళ్ళీ రావద్దు బాబు అని. రావద్దు బాబు డాక్టర్లు మళ్ళీ రావాలని మళ్ళీ రావద్దు అంటున్నారు. ఆ రిపోర్ట్ 2 సార్లు తీస్తే 2 సార్లు నార్మల్ వచ్చింది. వాళ్ళు తిడుతున్నారు సార్ మళ్ళీ రావద్దు బాబు ఏం లేదు పో అంటున్నారు. ఇదేంది డాక్టర్లు వస్తే గిరాక్ వస్తుంది, డబ్బులు వస్తాయి, వాళ్ళకి బిజినెస్ అవుతుంది. అలాంటి డాక్టర్ మళ్ళీ రావద్దని తిట్టాడు. మళ్ళీ రాకు, నువ్వు ఫీజు వద్దు, నీ స్కానింగ్ వద్దు, నువ్వు ఇచ్చే డబ్బులు వద్దు, మెడిసిన్ ఇవ్వద్దు, రావద్దని డాక్టరే అన్నాడు. చూసారండి, తిట్టి పంపించేశాడు. ఇక నేను ఆ కర్నూలు మీటింగ్ లో డెలివరీ చేసిన తర్వాత ఆ దయ్యం దెబ్బకి వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుంచి మీకు నొప్పి లేనే లేదు, ఇక నొప్పి రానే లేదు. ఇప్పుడు అంత నెమ్మదిగా ఉంది, మంచిగా ఉండ సార్. ఇప్పుడు చూసారండి డాక్టర్స్ వాళ్ళకు కూడా అర్థం కాలేదు. వింటున్నారండి చాలా మంది వాళ్ళు వస్తేనే బిజినెస్ అవుతుంది, కానీ అలాంటి డాక్టర్ కూడా పిచ్చెక్కిపోయి అర్థం కాక మెంటల్ ఏమైతుందో అర్థం కాక రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి, కానీ ఇతను పెయిన్ అంటున్నాడు. దాన్ని ఎవరు పరిష్కరించగలరు? ఎవరు? యేసయ్యనే, కానీ ఎవరు అది ఫిక్స్ చేయగలరు? కేవలం డెలివరీ చేసేటువంటి దైవ సేవకులు మాత్రమే అది ఫిక్స్ చేయగలరు. ఆ విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే స్కానింగ్ లో దయ్యం కనిపిస్తుందండి. సార్ మీరు డెలివరీస్ చేయకముందు 2 సేవకులు నాకు ప్రేయర్ చేసింది కానీ కాలేదు, తక్కువ కాలేదు సార్. అంటే మీరు డెలివరీస్ చేశారు, వాళ్ళతో నేను అన్నాను ఇట్లా దురాత్మ బయటకు వచ్చిందంటే దురాత్మ లేదు ఏం లేదు పో అన్నారు వాళ్ళు. దురాత్మ లేదు ఏం లేదు పో బాబా అని చెప్పారు వాళ్ళు. ఎవరు ఆ సేవకులు? లేవని చెప్పారా? లేవని చెప్పారు. అవన్నీ మరి హిమాలయాలకు వెళ్ళిపోయా, ఆఫ్రికా ఖండం వెళ్ళిపోయా, లేదంటే దయ్యాలని ఎత్తబడి పరలోకానికి వెళ్ళిపోయా? వామ్మో, చాలా మంది సేవకులు ఏంటంటే భూమి మీద దయ్యాలు లేనట్టుగా, దురాత్మలు లేనట్టుగా జీవిస్తారు. వాళ్ళు అదే చెప్పారు సార్, దయ్యాలు ఏం లేదు పో, నొప్పి దానికి దీనికి సంబంధమే లేదని చెప్పారు. సంబంధం లేదని చెప్పారు వాళ్ళు. చూసారంటే నేను ఆ వీడియో తీసుకొని చూపించినాక వాళ్ళు ఏం మాట్లాడలేదు. వీడియో చూపించాను, మీరు చూపించారా? చూపించాను. ఆ కన్నులు చూపించారా? డౌన్లోడ్ చేసుకొని చూపించాను. డౌన్లోడ్ చేసి ఆ సేవకులు మీరు చూపించాను. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఏమనలేదు. ఇంకా ఏమనలేదు. నా నొప్పి తగ్గిపోయిందండి, డెలివరీ చేసిన తర్వాత నొప్పి తగ్గింది అని మీరు చూపించారు. మీరు ముందు ప్రార్థన చేస్తే దయ్యం లేదు ఏం లేదని ప్రార్థన చేస్తే తగ్గలేదు, కానీ మీటింగ్ లో ప్రాఫెట్ గారు డెలివరీ చేసిన తర్వాత నొప్పి తగ్గిపోయింది, దయ్యం వెళ్ళిపోయింది అని వీడియో చేసిన తర్వాత వాళ్ళు ఏమనలేదు, సైలెంట్ అయిపోయారు. చూసారండి, దేవుని అద్భుతాలు నోళ్లను మూసేస్తాయి. ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే లేదంటున్నారో, ఎవరైతే ఎస్ కాదంటున్నారో, దేవుడు అద్భుతం చేసిన తర్వాత ఇక మూసుకోవాల్సిందే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యం చేస్తున్న అద్భుతాలు చేస్తున్నాడు. మీకు తెలుసండి, చాలా చోట్ల చాలా సంఘాలు చేస్తే దయ్యాలు లేనట్టుగానే ఉంటారు. అవేదో పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినట్టు, హిమాలయాల్లో తపస్సు చేస్తున్నట్టు, లేదంటే ఆఫ్రికా ఖండంలో ఎక్కడో అమెజాన్ అడవుల్లో ఉన్నట్టు ఉంటారు. దయ్యాలు ఉన్నాయండి. ఆ పరిచర్య కావాలి, చాలా మంది విశ్వాసులు కావాలి. ఇప్పుడు అవి డెలివరీ చేశారు కాబట్టి స్వస్థ కలిగింది, విడుదల కలిగింది. బ్రదర్ మీరు సాక్షి మీ ప్రాణం కనిపించారు కాబట్టి పరిశుద్ధాత్మ మీకు ఇచ్చే స్పెషల్ ప్రాసెస్ ఏంటంటే నేను చెక్ చేస్తాం, నాకు సంథింగ్ ఏదో ఊర్లో ఫ్యూచర్ ఏదో చిన్నపాటి ఇల్లు ఏదో కట్టుకోవాలనుకుంటున్నారు, ఫ్యూచర్ ఏదో కట్టాలనుకుంటున్నారంటే మీ ఊర్లో ఇల్లే సార్. మీకు ఇల్లు లేదు? అవునా? పాత ఉంది ఇల్లు, కొత్త ఇల్లు కడతాం. పాత ఇల్లు ఉంది, అది కూడా కొంచెం అది వర్షం వస్తే కూడా లీకేజ్ అవుతుంది, మొత్తం కారిపోతుంది. కింద చెంబులు అవి పెట్టాల్సి, బకెట్లు పెట్టాల్సి వస్తుంది. అవునా? అదే నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ తెలిసే విషయం ఏంటంటే మీకు ఫ్యూచర్ లో మీ ఊర్లో మీరు ఒక ఇల్లు కట్టుకోబోతున్నారు. గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఎక్కడైతే మీరు బకెట్లు పెట్టి చెంబులు పెట్టి వర్షం వచ్చినప్పుడు పెట్టారో అదే ప్లేస్ లో దేవుడు మంచి ఇల్లు కొనుక్కుని కట్టే విధంగా దేవుడు చేస్తాడు. ఓన్లీ ఆ చెంబులు బకెట్లు ఓన్లీ స్నానానికి బట్టలు ఉక్కడానికి వాడుకుంటారు. వర్షం వచ్చినప్పుడు కారే బట్టలు కాదని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు.
గట్టిగా అరిసీమని చెప్పండి. ఇప్పుడు మీ మీదకి ఒక అభిషేకం దిగొస్తుంది. చేతులు పైకెత్తండి. ఎస్, అభిషేకం ఎస్ బలంగా దిగొస్తుంది. ఆయన కార్యం చేస్తాడు. చేతులు పైకెత్తండి. ఎస్, చేతులు పైకెత్తుండగా అభిషేకం పొందుకోండి. నేను 3 అని కౌంట్ చేస్తాను. పరలోకం నుంచి ఒక బలమైన అభిషేకం మిమ్మల్ని టచ్ చేస్తుంది. 3 అని కౌంట్ చేస్తాను. 1, రెడీగా ఉండండి. 2, పరలోకం నుంచి అగ్ని దిగి వస్తుంది. 3 అనగానే సడన్ గా మీ మీద దిగి వస్తుంది. 3 దిగి వస్తుంది. పొందుకోండి బలంగా. మీ తల మీదకి దిగొచ్చింది. పొందుకోండి అభిషేకం. చేతుల్లోకి పొట్టలోకి అభిషేకం బలంగా దిగొస్తుంది. పొందుకోండి. ఈ సమయంలో మీరు ఏమైతే అనుకుంటున్నారో అది మీకు జరగబోతుంది. 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 ఎస్, అనుకోండి. నాకు ఇది జరగాలి ప్రభు అనుకోండి. 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 అనుకుంటున్నా కదా మీకు జరగబోతుంది. నెక్స్ట్ 2 years డిసెంబర్ 31 లోపల పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నూతన సంవత్సరం వెళ్ళే లోపల డిసెంబర్ 31 లోపల ఒక పెద్ద మేలు ఒకటి జరగబోతుంది. పెద్ద కార్యం జరగబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక మిగతా వాళ్ళు కూడా చేయి పైకెత్తండి. డిసెంబర్ 31 లోపల నేను ప్రవచిస్తున్నాను. ఒక పెద్ద కార్యం, ఒక పెద్ద మేలు జరుగుతుంది. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా గట్టిగా జోరుగా హుషారుగా చప్పట్లు కొట్టి ఉత్సహించి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. Say hallelujah. Hallelujah. Say hallelujah. Hallelujah. God bless. God bless.